దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా లాభాలను అందుకోగా నిఫ్టీ 24,000 మార్కును దాటింది. ఆటో, ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో షేర్ల కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు పాజిటివ్గా కదలాడుతున్నాయి. ఇక బజాజ్ ఫిన్సర్, ఐచర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, గ్రాసిమ్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, సన్ఫార్మా, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. శేషు గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, ఏంటి వాళ్ళ భారీ లాభాలతో ప్రారంభమైంది మార్కెట్, ఎక్కడ క్లోజ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది, అలాగే ఏంటి దీనికి కారణం అనుకోవచ్చు? పాజిటివ్ గా అంటే ఒక 3 నెలలుగా మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ తో పోల్చితే కంపేర్ చేసుకుంటే బాగా వీక్ గా ఉన్నాయి. కంటిన్యూస్ గా వీక్నెస్ చూసాము. ఈవెన్ మనకి ఇయర్ ఎండింగ్ కూడా అంటే డిసెంబర్ నెలలో కూడా డిసెంబర్ ఎండింగ్ లో ఎలా ఉంటుందంటే డిసెంబర్ లో చాలా వరకు ఇండెక్స్ పరంగా పెద్దగా పడదు. అయితే లాస్ట్ డిసెంబర్ అంటే మొన్న ఆ నెలలో నిఫ్టీ కూడా బాగా కరెక్ట్ అయింది. అయితే దానికి బ్రేక్ పడుతూ కరెక్షన్ కి బ్రేక్ పడుతూ ఈ రోజు ఒక ర్యాలీ అనేది మనం చూసాము. అంటే ఈ మధ్య కాలంలో చెప్పాలంటే ఇది ఒక మంచి బ్రహ్మాండమైన ర్యాలీ అని చెప్పొచ్చు. దగ్గరగా 1.9% ప్రస్తుతానికి నిఫ్టీ లాభాల్లో ఉంది. ఇది ఇంకా కొనసాగొచ్చు. ఎక్కువగా ఈ రోజు మేము అబ్జర్వ్ చేసింది అంటే ఎక్కువగా బాగా షార్ట్స్ కవర్ అనేది ఎక్కువగా కనపడింది. షార్ట్స్ అనేది కవర్ కావడం చూసాము. సో నేను అనుకోవడము ఈ ర్యాలీ ఈ రోజు డే అంతా కూడా కొనసాగవచ్చు. ఇక నెక్స్ట్ రాను రోజుల్లో ఎలా ఉండవచ్చు అంటే నేను అనుకోవడము చాలా అంటే ఒక విధంగా చెప్పాలి అంటే లాస్ట్ 3 నెలల్లో ఉన్న ఒక డౌన్ ట్రెండ్ కి అయితే కొంచెం బ్రేక్ పడింది అని అనుకోవచ్చు. స్టాక్ స్పెసిఫిక్ గా మూవ్స్ తో పాటు అంటే బాగా రీసెంట్ గా కరెక్ట్ అయిన స్టాక్స్ లో కొంచెం మూవ్ అప్ ట్రెండ్ అనేది కొనసాగడానికి అవకాశం ఉంది. యాక్చువల్ గా నేను ఈ ర్యాలీ డిసెంబర్ లోనే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ డిసెంబర్ లో అనుకున్నంత మార్కెట్స్ పెరగడం పక్కన పెట్టి బాగా కరెక్ట్ అయినాయి కూడా. సో నేను కూడా అట్లీస్ట్ జనవరిలో మనకి ర్యాలీ ఉండవచ్చు. తర్వాత మనకి బడ్జెట్ కూడా ఉంది. సో బడ్జెట్ ముందు ఈసారి ర్యాలీ అనేది నేను అనుకుంటున్నాను. సో ఇది ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేది అంటే నేను 24,800 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. గతంలో కూడా అంటే మనకి రీసెంట్ కరెక్షన్ కి ముందు కూడా నిఫ్టీ దగ్గరగా 24,718 దాకా వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయింది అనమాట 1000 పాయింట్ల పైన. సో ఈసారి చూడాలి 24,700-800 లెవెల్స్ దాటితే ఫర్దర్ మూవ్ అనేది ఉంటుంది. ఓవరాల్ గా నేనైతే కొంచెం ఈ రోజు మామూలుగా ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్ గా ఇండెక్స్ పెరుగుతుంది. తర్వాత అంటే నెక్స్ట్ రేపు కమింగ్ డేస్ లో కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాలర్ ఉన్నారు, నాగరాజు కాల్ చేస్తున్నారు. నాగరాజు గారు మాట్లాడండి. శేషు గారితో మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్, టాటా మోటార్స్ నా దగ్గర 980 రూపాయలు ఉంది సార్. వచ్చింది సార్. ఏమన్నారు? టాటా మోటార్స్ సార్. చెప్పండి, అది మీ డౌట్ ఏంటి? టాటా మోటార్స్ 980 రూపాయలు ఉంది సార్ నా దగ్గర. ఓకే, ఇప్పుడు వెయిట్ చేసినా అమ్మేసినా సార్. ఇప్పుడు మార్కెట్ లాస్ లో ఉంది. లాస్ లో ఉన్నారు తెలుసు, కరెక్టేనండి. అంటే మీరు ఒకటి ఓన్లీ లాస్ లో అవుతాము అమ్ముకోవాలి, ప్రాఫిట్ లో ఉన్నాము అమ్ముకోవాలి కాదండి. సో మనం ఒక స్టాక్ కొంటున్నప్పుడు చాలా డైనమిక్స్ చూడాల్సి ఉంటుంది. సో ఎక్కడ కొంటున్నాము ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత మీ టైం హొరైజన్ ఇంపార్టెంట్. సో పడుతూ ఉంటే లాస్ లో ఉంటే కంగారు పడిపోవడము, అదేవిధంగా లాభాల్లో ఉంటే ఆనందపడిపోవడం, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ లో జరుగుతూ ఉంటాయి. కానీ వీటిలన్నింటి కూడా మనం ఓవర్కమ్ చేసుకొని ఒక బిజినెస్ ఎలా చేస్తాము ఆ విధంగా మనం ఆలోచించాలండి. టాటా మోటార్స్ మీరు కంగారు పడాల్సింది అవసరం లేదు. అయితే మీ రేట్ రావడం అనేది చాలా టైం పడుతుందండి. అందుకే కొనే ముందు ఎంత పెద్ద కంపెనీ చాలా మంది ఏంటంటే టాటా మోటార్స్ కదా ఏమవుతుంది ఏం కాదు అని అనుకునే చాలా మంది కొన్నారు. రీసెంట్ గా 1000 రూపీస్ 1200కి వెళ్ళింది, అక్కడి నుంచి పడుతూనే ఉంది. సో అందరూ ఈ మధ్య ఒక 6 నెలలుగా అందరూ నష్టాల్లో ఉన్నారు. ఇంకా టైం పడుతుంది, ఇంకా 6 to 8 months కూడా మనకి ఆ రేట్ రావాలి అంటే మీ రేట్ రావాలంటే టైం పట్టొచ్చు. రీజన్ ఏంటి అంటే సేల్స్ పరంగా మీకు లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ బాగా రాలేదు. అదేవిధంగా జూన్ క్వార్టర్ పర్లేదు, అద్భుతం అని చెప్పలేదు, పర్లేదు అంటే గ్రోత్ అనేది ఆగిపోయింది ఇక్కడ. సో అది అర్థం చేసుకోవాలి. దాంతో పాటు ఏంటంటే స్టాక్ కూడా బాగా పెరిగిందండి, 200 నుంచి 1200కి వెళ్ళింది.
సో కాబట్టి ఈ లెవెల్లో కొంచెం ఆగడానికి అవకాశం ఉంది. 800 820 ఆ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. యా, నెక్స్ట్ కలర్ హనుమాన్ సింగ్ చేస్తున్నారు. హనుమాన్ సింగ్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. శేషు గారు నమస్కారం సార్. నమస్తే చెప్పండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్ మీకు. సార్ ఇప్పుడు ఈ ఎన్సిసి ఒకటి ఎస్జేవిఎన్ తీసుకోవచ్చండి ప్రస్తుత రేట్లో? ఒకటి ఏం చెప్పండి, ఎన్సిసి ఒకటి ఎస్జేవిఎన్. ఓకే ఓకే అండి. సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ గురించి నేనైతే అంత పాజిటివ్ గా అయితే లేనండి. దీనికన్నా మీరు పర్లేదు ట్రై చేయొచ్చాము కానీ, బట్ మీరు అడుగుతున్నారు కాబట్టి ఓకే అని చెప్తున్నాను. అంతకుమించి నేను ఎందుకంటే రెవెన్యూ పరంగా అద్భుతంగా ఉంటుంది అని అనుకోను. దానికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. మళ్ళీ పిఎస్సీలో ఏదన్నా భారీ ర్యాలీ వస్తే అప్పుడు ఇది పార్టిసిపేషన్ ఉంటుంది, ఆ టైంలో ఎగ్జిట్ తీసుకోవాలి. సో నేనైతే వద్దని చెప్తానండి ఎస్జేవిఎన్. ఎన్సిసి విషయానికి వస్తే ఎన్సిసి మీద నేను లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే చాలా పాజిటివ్ గా ఉన్నాను. ప్రతి కరెక్షన్లను కూడా ఎన్సిసిని మీరు కరెక్షన్ లో కొనుక్కోండి. సో మీకు అంటే పేరులోనే ఉంది కన్స్ట్రక్షన్. అయితే ఏంటి అంటే అటు గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ తో పాటు ప్రైవేట్ పరంగా అంటే 50% రెవెన్యూస్ లో దగ్గర ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ ఉంటాయండి. తర్వాత రోడ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తర్వాత ఇరిగేషన్ ఉంది. సో అన్నింటిలో ఉన్నారనమాట. వాటర్ దాంట్లో ఎలక్ట్రికల్. సో ఈ విధంగా అన్ని రంగాల్లో ఉన్నారు. ఓవరాల్ గా ఇన్ఫ్రా అనేది చాలా పాజిటివ్ గా ఉంటుందని మనం చాలా సందర్భాలు చెప్పుకున్నాము. సో రానున్న రోజుల్లో స్టాక్ ఇంకా ఫ్యూచర్ బాగుండొచ్చు. ప్రస్తుతానికైతే మీరు ఆల్రెడీ కొని ఉంటే హోల్డ్ చేసుకోండి. యా, నెక్స్ట్ కలర్ ఆనంద్ చేస్తున్నారు. ఆనంద్ గారు మాట్లాడండి శేషు గారితో, డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. సార్ నేను అవెన్యూ సూపర్ మార్కెట్ 5 months నుంచి హోల్డ్ చేస్తున్నాను సార్. అది 25 to 30% లాస్ లో ఉంది. అది కంటిన్యూ చేయొచ్చా లేదంటే ఎగ్జిట్ అవ్వమంటారా? అండ్ సిడిఎస్ఎల్ ఈ లెవెల్స్ లో కొనొచ్చా? అవెన్యూ సూపర్ మార్కెట్ అండ్ సిడిఎస్ఎల్ ఫ్రెష్ గా తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ అవెన్యూ సూపర్ మార్కెట్ డిమార్ట్ కి లాస్ట్ క్వార్టర్ నెంబర్స్ మార్జిన్స్ తగ్గాయి అనే ఒక రీజన్ తో స్టాక్ ఆల్ ది వే 52 week హై కి ఈ మధ్య వచ్చిందండి. వచ్చినట్టు వచ్చి 52 week లోకి విత్ ఇన్ డేస్ లో మనకి రావడం చూసాం. అంటే స్టాక్ మార్కెట్ లో చిన్న ఒక నెగిటివ్ అయిన సార్లు ఒక స్టాక్ ఏ విధంగా పడుతుందో ఉదాహరణకి అవెన్యూ సూపర్ మార్కెట్ అండి. సో ఇంకా ఇంట్రెస్టింగ్ గమ్మత్ ఏంటంటే చాలా మంది రిలయన్స్ ని బాగా కొనడం, ప్రతి ఒక్కరు కూడా రిలయన్స్ హోల్డ్ చేస్తున్నారు. రిలయన్స్ పరిస్థితి అంటే ఓన్లీ రీటైల్ గురించి మాట్లాడుతున్నాను నేను, చాలా దారుణంగా ఉందండి. అంటే మన ఇండియాలో ఒక పెద్ద క్రైసిస్ లో రిలయన్స్ రీటైల్ బిజినెస్ ఉంది. సో జనాలు దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీకు కంపారిజన్ ఎందుకు చెప్తుంటే అవెన్యూ సూపర్ మార్కెట్ బాగానే ఇచ్చిందండి, నెంబర్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. మార్జిన్స్ తగ్గిందండి. మార్జిన్స్ తగ్గేటప్పటికి ఒక్కసారి స్టాక్ అనుకున్నంత మార్జిన్స్ రాలేదు, ఒక్కసారి స్టాక్ పడింది. ఇంకా రాను రోజుల్లో మీరు చూడండి మొత్తం కూడా ఏంటంటే చాలా మార్పులు వస్తున్నాయి. ఈ కామర్స్ పరంగా, అదేవిధంగా క్యూ కామర్స్ పరంగా చాలా మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ తట్టుకొని అవెన్యూ సూపర్ మార్కెట్ ముందుకు వెళ్ళడం అనేది కొంచెం కష్టతరమే. బట్ పర్లేదు, సస్టైన్ అవ్వచ్చు బిజినెస్. ఎందుకంటే వీళ్ళ బిజినెస్ మోడల్ కానీ గమనిస్తే ఒకే చోట పెద్దగా పెట్టి సో మంచి ఆఫర్స్ ఇవ్వడం, ఇటువంటివన్నీ కూడా బాగా మన ఇండియాలో ఫస్ట్ కంపెనీ ప్రాఫిట్ లో ఉన్న కంపెనీ రీటైల్ లో ఇదండి అవెన్యూ సూపర్ మార్కెట్. అంటే ఇప్పుడు కాదు, గతంలో అన్ని లాస్ లో ఉన్న టైంలో అవెన్యూ సూపర్ మార్కెట్ బ్రహ్మాండంగా ఉంది. అయితే పరిస్థితులు చేంజ్ అయినాయండి. మనం ఎప్పుడు కూడా బిజినెస్ లో ఉన్నప్పుడు ఏంటంటే పరిస్థితులు తగ్గట్టుగా మారాలి. సో నేనైతే ప్రస్తుతానికి హోల్డ్ చేయమని చెప్తాను. మీ రేటుకి వచ్చి కొంచెం ప్రాఫిట్ లో మీరు నెక్స్ట్ క్వార్టర్ బాగుండి నెక్స్ట్ 2-3 క్వార్టర్ చూడండి, కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ కానీ దీన్ని కంటిన్యూగా హోల్డ్ చేయకూడదండి. బాగా పడినప్పుడు కొనాలి, మళ్ళీ ఒక 10% 15% ప్రాఫిట్ వస్తే అమ్మేసేయాలండి. ఎందుకంటే ఈ అన్ని వైపుల నుంచి కాంపిటీషన్ తట్టుకొని అవెన్యూ సూపర్ మార్కెట్ ముందుకు వెళ్ళడం అనేది కష్టమే. అయినా సరే వీళ్ళు కూడా అంటే మళ్ళీ ఈ కామర్స్ లో వీళ్ళు వస్తారు, అవన్నీ కూడా వచ్చినా కూడా వీళ్ళకంటూ ఆ యూఎస్పీ లేదు కాబట్టి వీళ్ళు పెద్ద సస్టైన్ కాలేకపోవచ్చు. బట్ ఓవరాల్ గా నా ఫైనల్ గా చెప్పేది అంటే అవెన్యూ సూపర్ మార్కెట్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. నెక్స్ట్ 2-3 క్వార్టర్లు చూసుకొని కొంచెం ప్రాఫిట్ లో ఎగ్జిట్ అయ్యండి. నెక్స్ట్ మళ్ళీ ఏదన్నా స్టాక్ ని కొనాలనుకుంటే కొంచెం రీసెర్చ్ చేసుకోనండి, బెటర్ అండి.
సార్ శేషు గారు, బడ్జెట్ కి ముందు ఏ ఏ రంగాలపైన ఎక్కువగా ప్రభావం ఉండేందుకు అవకాశం ఉంటుంది? బడ్జెట్ ముందు మామూలుగా ఎక్స్పెక్టేషన్స్ బాగా ఉంటాయండి. స్టాక్ మార్కెట్ లో బాగా స్పెక్యులేషన్ బాగా జరుగుతుంది బడ్జెట్ కి ముందు. ఈవెన్ మనకి ఫ్యూచర్స్ లో కానివ్వండి, ఈవెన్ ఆప్షన్స్ లో కానివ్వండి హెవీగా బెట్టింగ్స్ జరుగుతాయి. సో అయితే ఈసారి బడ్జెట్ అంటే ఏ రంగాలకి అనుకూలంగా ఉండవచ్చు అని నాకు అడిగారు. సో సాధారణంగా ప్రతి బడ్జెట్ లోనూ మనకి చూస్తూ ఉంటాము. ఎక్కువగా అంటే మరి ముఖ్యంగా రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ 2 ఏళ్లలో జరిగిన మార్పులు కనుక గమనిస్తే గవర్నమెంట్ స్పెండింగ్ అనేది టువర్డ్స్ ఇన్ఫ్రా వైపు ఎక్కువ చూస్తున్నాము. సో ఇన్ఫ్రా రిలేటెడ్ సెక్టార్ కి ఈసారి బడ్జెట్ లో బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో ఎందుకంటే గతంలో మనము గత కొన్నేళ్లుగా ఇన్ఫ్రా అనేది అటు గవర్నమెంట్ సపోర్ట్ పెద్దగా లేదండి. అంటే 2020 వరకు 20 తర్వాత జరిగిన 20కి ముందు చెప్తున్నాను నేను. సో అంత ఇన్ఫ్రాకి పెద్ద ఎంకరేజ్ చేసినా కూడా పరిస్థితులు వేరు. అప్పుడు ఇన్ఫ్రా కంపెనీస్ అని చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ మధ్య కాలం లాస్ట్ 3-4 ఏళ్ళు చూస్తే అన్ని కంపెనీస్ డెట్ దాదాపు తగ్గించుకొని దాదాపు కొన్ని కంపెనీస్ అయితే ఈవెన్ ఇన్ఫ్రా కంపెనీస్ అనేది డెట్ ఉంటుంది. కొన్ని కంపెనీస్ అయితే కనీసం అంటే 1000 కోట్ల లోపల కూడా వచ్చేసాయి అనమాట. అంటే అంత అద్భుతంగా ఫైనాన్షియల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాయి. దీని అంతటి కారణం గవర్నమెంట్ నుంచి ఆ విధంగా సపోర్ట్ ఉంది. సో ఇక్కడ ఇన్ఫ్రా ఒకటి బాగుంటుంది. అదేవిధంగా రైల్వేస్ కి మంచి ఇంకా లాస్ట్ బడ్జెట్ 2.8 lakhs వచ్చింది అప్లికేషన్. ఈసారి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇరిగేషన్ మీద ఒకటి ఫోకస్ చేయొచ్చు. సో అదేవిధంగా ఆల్టర్నేట్ ఎనర్జీ పరంగా కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు పొల్యూషన్ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున పొల్యూషన్ ఎక్కువైపోయింది మన ఇండియాలో. సో దీనికి ఆల్టర్నేట్ ఎనర్జీ వైపు వెళ్ళచ్చు. దీంతో పాటు ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా చాలా ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈవీ రిలేటెడ్ థీమ్ మీద గవర్నమెంట్ ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి. నేను ఈవీ కార్లు 2 వీలర్స్ కొనుక్కునే వాళ్ళకి కొంచెం రాయితీలు కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయండి. కాబట్టి దాదాపు అన్నిటికీ పాజిటివ్ గానే ఉండొచ్చు. ఇప్పుడు చెప్పిన సెక్టర్ కొంచెం ఎక్కువగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. కాలర్ ఉన్నారు, శ్రీనివాసులు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. శ్రీనివాసులు గారు మాట్లాడండి శేషు గారితో, మీకున్న డౌట్ ఏంటి చెప్పండి. శేషు సార్ గారికి నమస్కారం సార్. సార్ మల్టీ బ్యాగర్లకి రారాదు సార్. సార్ నేను 2 స్టాక్స్ గురించి అడుగుతున్నాను సార్. సార్ నా దగ్గర KPIT ఉన్నాయి సార్. వాటిని సెల్ చేసేసుకొని న్యూజెన్ సాఫ్ట్వేర్ లోకి వెళ్దాం అనుకుంటున్నాం సార్. అదేవిధంగా సెల్కాన్ అది ఒకటి సార్. ఈ రెండింటి గురించి చెప్పాల్సిందిగా కోరుతున్నాం సార్. క్లయింట్ టెక్నాలజీ ఒకటి సార్. ఈ మూడింటి ఇంకో 3 ఫస్ట్ ఒకటి న్యూజెన్ నుంచి KPIT మళ్ళీ చెప్పండి ఒకసారి. KPIT నుంచి న్యూజెన్ లోకి వెళ్దాం అనుకుంటున్నాం సార్. అదొకటి. నెక్స్ట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వచ్చేసి సెల్కార్ సార్. సెల్కార్ బ్రాండ్ నాకు సరిగా పేరు చెప్పండి సార్. నేను స్పెల్లింగ్ అవసరం మామూలుగా కొంచెం లాంగ్ టర్మ్. ఒకసారి స్టాక్ నేమ్ రిపీట్ చేయండి శ్రీనివాసులు గారు. సులావినియాస్ సార్. సులావినియాస్. ఓకే అవును సార్. లాంగ్ టర్మ్ సార్. గురించి సులా గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ KPIT నుంచి మీరు ఎగ్జిట్ అయ్యి న్యూజెన్ సాఫ్ట్వేర్ కొనాలి అని అనుకుంటున్నారు. KPIT అయితే చాలా వరకు నేను అనుకోవడము ఎగ్జిట్ కావడం మంచిది అనిపిస్తుందండి. ఎందుకంటే స్టాక్ బాగా ఎక్స్పెన్సివ్. కరెంట్ లెవెల్స్ లో కూడా నేను సపోర్ట్ చేయను ఫ్రెష్ బయింగ్ కి. రీసెంట్ గా బాగా కరెక్ట్ అయింది. అఫ్ కోర్స్ నెంబర్స్ పరంగా కూడా గ్రోత్ పరంగా అన్ని బాగున్నాయి. కాకపోతే దీనికి ఉన్నంత ఎక్స్పెన్సివ్ తగ్గట్టుగా నెంబర్స్ ఇంకా బాగా రావాల్సి ఉంది. అంటే ఎక్స్పెన్సివ్ స్టాక్ కి గ్రోత్ బాగుండాలండి. సో అనుకున్నంత గ్రోత్ అయితే నేను అనుకోవడం ఇక్కడ నుంచి KPIT కనపరక అంటే పర్ఫార్మ్ చేసే అవకాశాలు అయితే లేవు గ్రోత్ పరంగా. కాబట్టి ఏంటంటే KPIT ఎగ్జిట్ కాండి. అట్లానే మీరు సెలెక్ట్ చేసుకున్న న్యూజెన్ సాఫ్ట్వేర్ గురించి ఇది కూడా ఎక్స్పెన్సివ్ అండి. ఇది కూడా బాగా ఎక్స్పెన్సివ్. రీసెంట్ గా బాగా పెరిగింది. సో దీన్ని కూడా నేను రిజల్ట్ బాగున్నాయి, గ్రోత్ అయితే బాగుంది. అయినా సరే రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ ఉంటుందంటే, కాబట్టి న్యూజెన్ అయితే వద్దని చెప్తాను. అవాయిడ్ చేయండి.
పెరగవచ్చు. ఎందుకంటే న్యూ హైస్ వెళ్ళి 2000 రూపీస్ కూడా క్రాస్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. బట్ రిస్క్ రివార్డ్ రేషియో చూసుకుంటే రిస్క్ ఎక్కువ ఉంది రివార్డ్ కన్నా. తర్వాత సులా విన్యార్డ్స్ గురించి అడిగారు. సులా రీసెంట్ గా లాస్ట్ క్వార్టర్ నెంబర్ బాగా రాలేదు. సో అక్కడ నుంచి స్టాక్ బాగా కరెక్ట్ అయింది. సో నేను కూడా లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే సులాని ఇంకా కొనుక్కొని 3-4 ఏళ్ళు మర్చిపోండి. మంచి రిటర్న్స్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కలర్ వెంకటేశ్వర్లు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు మాట్లాడండి. శేషు గారు డౌట్ అంటే చెప్పండి. హలో హలో చెప్పండి వెంకటేశ్వర్లు గారు. సార్ అంటే ఏంటంటే ఇది ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఉంది కదా సార్, 1500 ఉన్నాయి. అది 357 లో ఉంచమంటారా తీసేయమంటారా? ఏ స్టాక్ అన్నారండి? ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ ఉంది కదా, ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్. ఐఎఫ్ఐఎల్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ అదే క్యాపిటల్ లోకి మారింది కదా ఇప్పుడు పేరు. చెప్పండి. అవి 357 లో ఉన్నాయి, ఉంచమంటారా తీసేయమంటారా? మీరు ఐఎఫ్ఎల్ క్యాపిటల్ గురించి అడుగుతున్నారు. ఐఎఫ్ఎల్ క్యాపిటల్ ఉంచాలా తీసేయాలా అంతే కదంటే మీ ప్రశ్న. నేనైతే ఐఎఫ్ఎల్ క్యాపిటల్ మీద అంత పాజిటివ్ అంటే మరీ అంత అద్భుతమైన బుల్లిష్ గా అయితే లేను. కాబట్టి ప్రస్తుతానికి ఉంచండి. మీ రేటుకి రావడానికి అవకాశం ఉందండి. మీ రేటుకి రావడానికి రీసెంట్ గా ఎగ్జాక్ట్ గా 380 నుంచి కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఒక 1 month 2 months లో మీ రేటుకి వస్తే మీరు ఎగ్జిట్ తీసుకోండి. నేనైతే అంత బులిష్ గా లేను. ఎందుకంటే అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఈ ఈక్విటీ మార్కెట్స్ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, బాగానే ఉంది. దాంతో పాటు కాంపిటీషన్ కూడా బాగుందండి. ప్రస్తుతానికి ఏంటంటే మీరు ఒక పని చేయండి, మీ ప్రస్తుతానికి హోల్డ్ చేసి నెక్స్ట్ 2 to 3 months లో కొంచెం మీ రేట్ నుంచి కొంచెం పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోండి. నెక్స్ట్ కలర్ రాజేంద్ర కుమార్ చేస్తున్నారు. రాజేంద్ర కుమార్ గారు మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. దీపక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయండి నా దగ్గర. ఈ రేట్ లో డిస్పోజ్ చేయమంటారా ఉంచుకోమంటారా? హలో, ఓకే. దీపక్ ఫెర్టిలైజర్స్ ప్రస్తుతానికి ఉంచండి. ఈసారి మాన్సూన్ పరంగా బాగుంది. సో ఈ వచ్చే రిజల్ట్ కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి. సో అన్ని బాగున్నాయి. ఒక చిన్న మైనస్ పాయింట్ కూడా ఉంది దీంట్లో. డెట్ అనేది అంటే ఒకప్పటికెప్పటికి కొంచెం తగ్గింది. ఇంకా డెట్ కన్సర్న్స్ ఉన్నాయి. అయినా సరే మీరు లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే దీపక్ ఫెర్టిలైజర్స్ ని కంటిన్యూ చేసుకుంటారు. సార్ ఓవరాల్ గా బ్యాంకింగ్ కి సంబంధించి ఎలా ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ వీక్ వరకు? బ్యాంకింగ్ అనేది లాస్ట్ ఒక 6 నెలలుగా పెద్దగా పార్టిసిపేషన్ లేదండి. అంటే ఇప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడు బ్యాంక్స్ పడుతున్నప్పుడు పార్టిసిపేషన్ ఉంది, కానీ పెరుగుతున్నప్పుడు పార్టిసిపేషన్ లేదు. మరి ముఖ్యంగా నిఫ్టీ భారీగా పెరగకపోవడానికి ప్రధాన కారణం బ్యాంక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ స్టాక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. దగ్గర 32-33% నిఫ్టీలో వెయిటేజ్ ఉంది అనమాట. వన్స్ బ్యాంకింగ్ స్టాక్స్ పార్టిసిపేషన్ బాగుంటే డెఫినెట్ గా నిఫ్టీ ఎప్పుడు వెళ్ళిపోయేది. సో నేను కూడా నెక్స్ట్ 1 week కొంత బ్యాంకింగ్ లో కూడా షార్ట్ కవరింగ్ రిలేటెడ్ ర్యాలీ రావచ్చు. మరి ముఖ్యంగా కొన్ని అయితే ఆల్రెడీ కోటక్ బ్యాంక్ లాంటివి నిన్న ఈ రోజు బాగా స్ట్రాంగ్ బౌన్స్ అయినాయి. సో కోటక్ బ్యాంక్ ఎవరి డిప్ లో కూడా బై అని చెప్తాను. సో ఇది స్లోగా న్యూ హైస్ వైపు వెళ్లే అవకాశాలు కనపడుతున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ నెక్స్ట్ 1 week కి బై అండ్ డిప్స్ గా చెప్తాను. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ చేస్తున్నారు. ప్రసాద్ గారు మాట్లాడండి. శేషు గారితో డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ సార్ ప్రజెంట్ కన్సల్టేషన్ రేట్లు ఉన్నాయి. ఐసిఐసిఐ సెక్యూరిటీ ఒకటి, జేపీ పవర్ ఒకటి, చంబల్ ఫెర్టిలైజర్స్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్, జేపీ పవర్, చంబల్ ఫెర్టిలైజర్స్. ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లో ప్రాఫిట్ ఉంటే తీసుకోండి. బ్రోకింగ్ కంపెనీస్ మీద అంటే ఇది ఎక్కువగా ఏంటంటే రెవెన్యూస్ అంతా కూడా ఐసిఐసిఐ సెక్యూరిటీస్ బ్రోకింగ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా క్లయింట్స్ కూడా ఏంటి ఎవరు అంటే ఎక్కువగా ఐసిఐసిఐ కస్టమర్స్ ఉంటారండి. ఐసిఐసిఐ బ్యాంక్ కస్టమర్స్ వీళ్ళ దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారు. అయితే మిగతా
డిస్కౌంట్ బ్రోకరేజ్ కి వీళ్ళకి తేడా ఏంటి అంటే వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ ఉంటాయండి. డిస్కౌంట్ బ్రోకరింగ్ కంపెనీస్ కి మార్జిన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ ఐఐఎఫ్ఎల్ గురించి మనం చెప్పడం జరిగింది. సో బ్రోకింగ్ కంపెనీస్ లో బాగా కాంపిటీషన్ ఎక్కువైంది. తర్వాత నెక్స్ట్ రాను రోజుల్లో ఇంకా చాలా కంపెనీస్ డిస్కౌంట్ బ్రోకరేజ్ పెద్ద పెద్ద కంపెనీస్ వస్తున్నాయండి. కాబట్టి ఇవన్నీ తట్టుకొని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇప్పుడు ప్రభుత్వాన్ని కాంపిటీషన్ తట్టుకొని ముందుకు వెళ్తూ ఉంది. రాను రోజుల్లో అదే విధంగా ఉంటుంది అయితే నేను అనుకోను. కాబట్టి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. తర్వాత మీరు అడిగిన చంబల్ ఫెర్టిలైజర్స్ గురించి అడిగారు. సో చంబల్ ఫెర్టిలైజర్స్ కన్నా మీరు చెంబల్ కూడా ఉంచండి. చెంబల్ అయితే ఉంచండి. ప్రస్తుతానికైతే చెంబల్ షార్ట్ టర్మ్ ఉంచండి. ఈవెన్ లాంగ్ టర్మ్ కూడా కంటిన్యూ చేసుకోండి చెంబల్ అయితే. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడండి శేషు గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి. సార్ ఈ జియో ఫైనాన్స్ 350లో 500 షేర్స్ ఉన్నాయి సార్. ప్లస్ విశాల్ ఫార్మా మన విశాల్ మార్ట్ ఒకటి 98 రూపీస్ లో ఒక 500 షేర్స్ ఉన్నాయి. ఇంకా యాడ్ చేసుకోవచ్చా లేకపోతే కొంచెం లాస్ లో ఉన్నాయి జియో ఫైనాన్స్? విశాల్ మార్ట్ 98 రూపీస్ లో. ఇప్పుడు మీరు రిలయన్స్ ని మీరు బెటర్ ఏంటంటే ఎగ్జిట్ కావడం బెటర్ అండి. ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. మీ రేటుకి వస్తే మీరు ప్లైన్ గా ఎగ్జిట్ కాండి జియో ఫైనాన్షియల్. సో దీనికన్నా బ్రహ్మాండమైన కంపెనీస్ దీనికన్నా డిస్కౌంట్ ప్రైస్ లో దొరుకుతున్నప్పుడు దీన్ని ఎక్స్పెన్సివ్ పెట్టి బిజినెస్ ఇంకా స్టార్ట్ కాని కంపెనీలు మనకు ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో వీళ్ళకంటే ఒక యూఎస్పీ లేదండి. జియో ఫైనాన్షియల్స్ ఏదైనా వస్తే సో వీళ్ళు అసెట్ అండర్ మేనేజ్మెంట్ కి వెళ్తామంటున్నారు, బ్రోకింగ్ కి వెళ్తామంటున్నారు, అన్ని ఫైనాన్షియల్స్ దాంట్లోకి ఎంటర్ అవుతా ఉంటున్నారు వాళ్ళు చెప్పే దాని ప్రకారం. అయితే ఇవన్నీ చేయొచ్చు. దానికి వాళ్ళకంటూ ఒక అంటే ఏదైనా మనం బిజినెస్ చేయాలంటే దాని మీద మంచి అవగాహన ఉండాలి, లేదా వేరే వాళ్ళతో జాయింట్ వెంచర్ లాగా చేయాలి. అయితే వీళ్ళు ఏదంటే బ్లాక్ రాక్ వాళ్ళతో జాయింట్ వెంచర్ అంటున్నారు. అది ఇది ఒక అసెట్ మేనేజ్మెంట్ వరకు వస్తే మిగతాదంతా కూడా అట్లా కాదంట. అదొకటి మినహాయిస్తే మిగతా అంతా కూడా వీళ్ళు ఓన్గా చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదండి. ఫైనాన్షియల్స్ లో పెద్ద ఎత్తున కాంపిటీషన్ ఉంది. సో ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్ళాలంటే అంత ఈజీ కాదు. జియో ఫైనాన్షియల్ విషయానికి వస్తే బెటర్ ఏదంటే ఎగ్జిట్ కాండి. లాంగ్ టర్మ్ కి నేను దీని మీద అంత పాజిటివ్ అయితే లేదు. సార్ ఐటీ రంగం పుంజుకుంది అనుకోవచ్చా? స్టాక్స్ ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ఐటీ పరంగా అండి కొంచెం ఐటీ పుంజుకోవడం అంటే ఐటీ ఈ మధ్య పెద్దగా భారీగా అంటే ఇండెక్స్ తో కంపేర్ చేసుకుంటే ఐటీ అంతా పడినట్టుగా మనం అనుకోలేము. కాబట్టి ఐటీ స్టడీగానే ఉన్నాయండి. ఐటీ పరంగా కూడా ఐటీ కంపెనీస్ అన్ని కూడా లాస్ట్ ఒక ఇంకా 6 months లో అయితే కొన్ని కంపెనీస్ అయితే పాజిటివ్ గా కూడా ఉన్నాయి. బట్ అన్ని కూడా ఎక్కువగా ఫ్లాట్ గా ఉన్నాయని చెప్పొచ్చు అండి. ఐటీ అంతా కూడా అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్టెన్సీ తీసుకుందాం. లాస్ట్ 6 months ట్రెండ్ లో చూస్తే 4% పెరిగింది. అంటే అక్కడే అంటే పెరగడం ఓవరాల్ కన్సాలేషన్ లో ఉన్నాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ సార్. సో అది ప్రస్తుతానికి నిఫ్టీ 24,217 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. సెన్సెక్స్ 80,000కు పైగా ట్రేడ్ అవుతుంది. చూడాలి మరి ఎక్కడ క్లోజ్ అవుతుందో. ఇది వాటి